నమస్తే. ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం. ఈరోజు గుంటూరు బస్టాండ్ సమీపం నుండి నందివెలుగు రోడ్డుని అభివృద్ధి పనుల్ని పరిశీలనగా చూద్దాం. పాత గుంటూరు, ఇదంతా గుంటూరు తూర్పు నియోజకవర్గం. పాత గుంటూరు నుంచి డైరెక్ట్గా వెళ్తే నందివెలుగు రోడ్డు అనమాట. ఇది నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మనం చూడవచ్చు. ఈ సమీప ప్రాంతాల్లో డివిజన్లలో కొన్ని రోడ్లు ఇటీవల శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే గారు. ఆ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని డ్రైన్ల నిర్మాణ పనులు కూడా ఈ సమీప డివిజన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా పాత గుంటూరు అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి. బస్టాండ్ సమీపంలో ఇటువైపుగా పాత గుంటూరుగా చెప్తారనమాట. ఇదంతా నందివెలుగు వెళ్ళే రోడ్డు. ఇటు నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు రైతులు. తెనాలి నందివెలుగు నుండి ఇటు బస్టాండ్ వైపుగా చాలామంది రైతులు వస్తూ ఉంటారన్నమాట. ఈ దిశగా ఇటువైపు ఉన్న పాత రైల్వే గేట్ ఉంది కదా, రైల్వే గేటు పడితే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గతంలో నిర్మాణం చేశారు. చేసినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయిందనమాట. తిరిగి పనులు ప్రారంభిస్తున్నారు. పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి. నందివెలుగు రోడ్డు చూస్తున్నాం మనం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు నియోజకవర్గ పరిధిలో నందివెలుగు వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతా. ఈ సమీప ప్రాంతాల్లో డివిజన్లలో రోడ్లు వేస్తున్నారు. ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రత్యేకంగా తమ యూనిట్ను కూడా పంపిస్తున్నారన్నమాట, టీంని. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ఇక్కడ నందివెలుగు రైల్వే గేటు చూస్తున్నాం మనం. ఆ సమీపంలో నిర్మించేదే నందివెలుగు బ్రిడ్జి అనమాట. దీనికి సంబంధించిన మెటీరియల్, ఇసుక, ఐరన్ ఇవన్నీ కూడా ఇక్కడ చేశారు. ఇటువైపుగా రోడ్డును కూడా పెద్దది చేశారు. పాత గుంటూరు నందివెలుగు రోడ్లో వంతెన నిర్మాణ పనులు మనం చూద్దాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నంగా ఉందన్నమాట. ఆర్ఓబి నిర్మాణం పూర్తయినట్లయితే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయని చెప్తున్నారు. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్ళాలంటే ఈ రైల్వే గేటే కేంద్ర స్థానంగా ఉంది కాబట్టి ఈ విధంగా మెటీరియల్ మొత్తం ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా. అటువైపు రోడ్డును కూడా పెంచారు ఇటీవల కాలంలో. ఇది నందివెలుగు రైల్వే గేటు స్థానంలో నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అన్నమాట. గతంలో సగం నిర్మించారు, ఆగిపోయిన నిర్మాణ పనుల్ని గత 3 నెలల నుంచి ప్రారంభించి వేగవంతం చేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారన్నమాట. పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి. 21 పిల్లర్ల స్లాబ్కు గాను 5 పిల్లర్లే పూర్తి చేశారు. ఆ స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. రోడ్డుకి అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయని చెప్తున్నారు. ఇది పూర్తి అయినట్లయితే ఇటువైపు రాకపోకలు సాగించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే గేటు పడితే చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు చాలా కాలం నుంచి కోరుతున్నారు. ఇటీవల పనులు చేసి ఈ పిల్లర్ల పైన స్లాబ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, కొత్తగా వేసిన స్లాబ్ అనమాట ఇది. ఈ పిల్లర్ కలిపేసినట్లయితే రైల్వే ట్రాక్ మీద ఆ వంతెనకు కూడా కలిపితే పూర్తి అవుతుందన్నమాట. ఇటువైపుగా అటువైపుగా పిల్లర్ల నిర్మాణం కూడా గతంలో చేసినప్పటికీ ఈ స్లాబ్ పోయకపోవడం వల్ల పిల్లర్ల దూరం స్లాబ్ కలపకపోవడం వల్ల ఇబ్బంది పడి ఇటువైపుగా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ఇదంతా రైల్వే ట్రాక్ మీద గతంలో నిర్మించిన వంతెన అనమాట ఇది. ఇప్పుడే రైలు వెళ్ళింది, గేటు తీసాక ఈ విధంగా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోతుంది అనమాట. గేటు పడితే చాలా ఇబ్బందికరంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది చాలా కాలం నుంచి పోరాట ఫలితంగా ఎట్టకేలకు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో రైల్వే శాఖ వారే ఈ నిర్మాణ పనులు చేపట్టారని చెప్పాలి. ఈ దిశగా నందివెలుగు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయినట్లయితే గుంటూరుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది. తెనాలి నందివెలుగు మీదుగా వచ్చే వాళ్ళందరూ కూడా బస్టాండ్ రావాలంటే ఇటుగా వస్తూ ఉంటారు కాబట్టి గతం కంటే మిన్నగా ఇటువైపు జనాభా పెరిగే జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలనే దిశగా ఈ విధంగా నిర్మాణ పనులు వేగవంతం చేస్తుంది కూటమి ప్రభుత్వం. రైల్వే ట్రాక్ అనమాట ఇదంతా. నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సగములు ఆగిన పనుల్ని తిరిగి పునఃప్రారంభం చేశారు. ఆ పనులు చూడండి ఎంతవరకు చేస్తున్నారు. పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి.
నిత్యం షిఫ్ట్ల వారీగా పనుల్ని వేగవంతం చేస్తున్నారు చూడండి. ఒక పిల్లర్‌కి మరొక పిల్లర్‌కి ఈ స్లాబు లింకు కలిపి స్లాబ్ మొత్తం పూర్తి చేసినట్లయితే అటువైపు రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు. సర్వీస్ రోడ్లు కూడా ప్రక్కన వస్తాయని చెప్తున్నారు. ఈ సర్వీస్ రోడ్లు వచ్చి ఈ నిర్మాణం పూర్తయినట్లయితే నందివేలుకు వెళ్ళాలంటే తేలిగ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి పాత పిల్లర్స్ అనమాట ఇవన్నీ. ఈ పిల్లర్‌కి స్లాబ్ లింక్ కోసం ఈ విధంగా ప్రత్యేకంగా ఐరన్ అమర్చి ఈ ఫ్రేమ్ వర్కు, స్టీల్ వర్క్ ఇదంతా రెడీ చేస్తున్నారు చూడండి. మెటీరియల్ ఎప్పటికప్పుడు వస్తుంది. వేగవంతం చేస్తారని చెప్పాలి. నందివెలుగు బ్రిడ్జి పనులు ఈ విధంగా సపోర్టుతో ప్రత్యేకంగా బ్రిడ్జి తొందరగా నిర్మాణం చేసే దిశగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ప్రతి వారం కూడా ఈ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా విశాలం చేస్తారనమాట. దీనికి సంబంధించిన పనులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డు ఆర్ఓబి వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా 4 లైన్లు ఉండే విధంగా వెడల్పు చేస్తారు. ప్రస్తుతం మనం 2 లైన్ల రోడ్డునే చూస్తున్నాం. దాన్ని పెంచుతారనమాట. 4 లైన్గా పెంచి అభివృద్ధి చేసినట్లయితే పెరిగే రహదారులకి అంటే ఈ ప్రత్యేక వాహనాలు పెరుగుతున్నాయి కాబట్టి వాటికి తగిన విధంగా 4 లైన్లు ఉన్నట్లయితే త్వరితగతిన గుంటూరు వెళ్ళిపోవచ్చు. గుంటూరు నుంచి నందివేలుకు వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క లైక్ అండి ఫ్రెండ్స్. ప్రగతి పదంలో గుంటూరు కార్పొరేషన్ ఈ విధంగా అభివృద్ధి పనుల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ అండి ఫ్రెండ్స్. నందివేలుగు బ్రిడ్జి అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం. ఈ బ్రిడ్జి పేరు కూడా త్వరలో మారుస్తారనమాట. అబ్దుల్ కలాం గారి ఫ్లైఓవర్ బ్రిడ్జి అని నామకరణం చేయాలని కొంతమంది మేధావులు సూచిస్తున్నారు. ప్రారంభోత్సవానికి ఏ పేరు అనేది నిర్ణయిస్తారనమాట. భారత రాష్ట్రపతిగా చేశారు కదా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అని చెప్పాలని చెప్తున్నారు చాలామంది. చూడాలి ప్రభుత్వం వారు ఏ పేరు పెడతారనేది త్వరలో చూద్దాం. ప్రస్తుతం ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తుంది కార్పొరేషన్. ఈ రకంగా ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, ఇటువైపు రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారనే చెప్పాలి. గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట ఈ రోడ్డు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కూడా ఈ లైన్లో మనం చూడొచ్చు. నందివేలుగు రోడ్డు డైరెక్ట్గా మనం తెనాలి వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట. అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో నందివేలుగు రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం. త్వరలో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా విస్తరణ చేస్తారు. 4 లైన్లుగా అభివృద్ధి చేస్తారనమాట. అప్పుడు ప్రయాణం సులభతరం అవుతుందన్నమాట. ఈ విధంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ప్రతి డివిజన్లలో పర్యటన చేసి ప్రజా సమస్యల్ని తెలుసుకొని పరిశీలన దిశగా ప్రయాణం సాగిస్తున్నారని చెప్పాలి. ఈ రకంగా ఒకవైపు ఎమ్మెల్యేలు, మరొక వైపు అధికారులు స్పందించినట్లయితే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవ్వచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరలో గుంటూరు కార్పొరేషన్ ఒక గ్రేటర్ కార్పొరేషన్గా మారే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. అంటే గుంటూరు సమీప ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ కలిపినట్లయితే ఒక మెగా కార్పొరేషన్గా, పెద్ద కార్పొరేషన్గా ఆవిర్భావం చెందే అవకాశం ఉంది. ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేస్తుంది. త్వరలో కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్గా అవుతుందన్నమాట. అప్పుడు ఈ సమీప ప్రాంతాల్లో మరింత రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే నగరం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చెందే అభివృద్ధికి అనుగుణంగా ఇక్కడ ఉండే నిరుద్యోగులు కూడా ప్రైవేట్ కంపెనీలు వాటిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఇక్కడ చాలామంది నిరుద్యోగులు కూడా కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా, త్రాగునీరు సమీకరించే దిశగా త్రాగునీరు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరింతగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్లు, రహదారులు ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే మంచినీటి సదుపాయాన్ని కూడా మరింతగా అందించినట్లయితే నగరం మరింత సుందర నందనవనంగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇటీవల ఈ నగరానికి అంటే గుంటూరు కార్పొరేషన్కి ఒక అవార్డు కూడా వచ్చింది, స్వచ్ఛత పాటించడానికి దృష్ట్యా. ఈ విధంగా యోగా భారత్, స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలన్నీ నగరపాలక సంస్థ వారు ప్రవేశపెట్టి విజయం సాధించారని చెప్పాలి. ఈ దిశగా మరింత సుందర నందనవనంగా చెందే దిశగా అధికారులు పయనించాలని చాలామంది ప్రజలు, రైతులు కోరుతున్నారన్నమాట. అధికారులు శ్రద్ధ చూపినట్లయితే నగరం మరింత అభివృద్ధి చెందుద్దని చెప్పవచ్చు. నమస్తే.